హాయ్! ఈరోజు నేను టమాటా పచ్చడి చేయబోతున్నాను. ఈ టమాటా పచ్చడిలోకి నేను కేజీ టమాటాలను తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. కడిగినవి కాసేపు ఆరబెట్టుకోవాలి. ఈలోపు కడాయిలో ఆవాలు, మెంతులు కొని బాగా వేగిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని వేసుకుంటే టమాటా పచ్చడి రుచిగా ఉంటది. ఆరిన టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బాండీలో నీరినికే దాకా ఉడికించుకోవాలి. టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాసు ఉప్పు వేసి బాగా మగ్గనియాలి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని బాగా కలిసిన తర్వాత ఒక గ్లాసు కారాన్ని ఇందులో కలుపుకోవాలి. కారం పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. ఇందులో ఆవాలు, మెంతుల పొడిని కలుపుకోవాలి. ఉడికించుకున్నది పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత మెత్తగా మిక్సీకి వేసి పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని తాలింపు చేసుకోవటానికి 3 గ్లాసులు నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఇందులో తాలింపు గింజలు, చిన్నుల్లిపాయలు, ఎండుమిరకాయలు, కరివేపాకు వేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ని ఇందులో కలుపుకొని పచ్చివాసన పోయేదాకా చిమ్ముల్లో పెట్టి బాగా గెంటితోటి తిప్పుకుంటా ఉండాలి. పచ్చివాసన పోయిన దాకా వేపుకుంటే పచ్చడి బాగుంటది. ఈ విధంగా టమాటా పచ్చడి చేసుకోవచ్చు. ప్రసన్న టమాటా పచ్చడి తిని చూసి ఎలా ఉందో చెప్పు. టమాటా పచ్చడి సూపర్ చేసావు మా